నేడు చెప్పబోయే బీజాక్షరం అలుమ్. ఇది నేటి ప్రపంచానికి తెలియదు, తీసేశారు. అయితే ఈ బీజాక్షరంతో పేర్లు ఎవరికి లేకపోయినా ఈ బీజాక్షరమును ఏ మానవుడైనా చేయవచ్చు. దీని శబ్దాలు మాత్రం మీరు త్రికాల సంధ్యావందనం చేసే వైద్య బ్రాహ్మణుల దగ్గర తెలుసుకోవాలను. ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి. అలుమ్ అయితే దీనికి ముందు వెనక శ్రీ విద్యాపరంగా మారణ బీజం ఉంటుంది. అది నేటి కొంతమంది తెలిసి తెలియక చేస్తారన్న భావంతో తైత్తిరీయోపనిషత్తు ప్రామాణికంగా ఖం బీజమును దీనికి నేను నిర్ణయించాను. నా అంతరాత్మ ప్రబోధానుసారం ఖం అలుం ఖం ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఈ మంత్రం మలబద్ధకం ఉన్న వాళ్ళు అభయారిష్ట తాగి చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ మంత్రం చేయటం వలన అధిక కామవాంఛనలు, లైంగిక ఫీలింగ్స్ అధికంగా ఉన్నవి తగ్గుతాయి. అధిక కామ క్రోధ మద మాత్సర్యాలని కంట్రోల్ చేస్తుంది ఈ బీజము. దీనికి ఉసిరికాయ గింజలు తీసిన ఉసిరికాయ చూర్ణము, కొండపిండి ఆకు చూర్ణము 3 గ్రాములు మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన బీజము. దీనిని ఎక్కువగా వారాహిల్లో వాడుతుంటారు. ఈరోజు చెప్పేది రేపు చెప్పేది రెండూ కూడా నేటి విద్యార్థులకు కూడా తెలియవు. తీసేశారు ఈ బీజములు పుస్తక నిఘంటుల్లో. చాలా తక్కువ మందికే తెలుసు. అంత శక్తివంతమైన బీజము. అయితే దీనిని మలబద్ధకం ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అభయ అరిష్ట అని ఒక టానిక్ అమ్ముతారు ఆయుర్వేదంలో, దానిని తీసుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇది మాత్రం మూలాధార చక్రం మీద ఈ బీజాక్షరం పనిచేస్తుంది. దాని మీద పనిచేస్తే అధిక కామవాంఛనలు, అధిక కామ క్రోధ మోహం మదమాచర్యాలు కంట్రోల్ అవుతాయి. దీన్ని నేను ఈ బీజాక్షరం చెప్పడం కోసం రాత్రి చాలాసేపు మాతృకా చక్ర వివేకాన్ని పరిశోధించి తెలుసుకున్నాను. శ్రీ విద్యాపరంగా దీనికి అటు ఇటు కం రాదు. ఎందుకనంటే మారణ బీజమే వస్తుంది. అది పెట్టడం నాకు ఇష్టం లేక తైత్తిరీయోపనిషత్తు ప్రామాణికంగా ఖం బీజముని నేను తెలియచేశాను. ఖం అలుం ఖం. దీనిని మీరు స్వరం కరెక్ట్గా రావడం కోసం మాత్రం వేదం చదువుకున్న వాళ్ళని కలిసి తెలుసుకోండి. ఊరికే ఎవరు చెప్పరు. మీరు కక్కుర్తి పడకుండా విద్య కావాలి అంటే డబ్బులు ఇచ్చి నేర్చుకోండి. ఏమొస్తుందండి ఇవి చేస్తే అంటే కాలక్రమేణా తెలుస్తుంటాయి. నేను గతం వీడియోలో చెప్పాను, నేను కఠినంగానే చెప్తాను. ఎవడైనా బాగుండాలి. ఇక్కడ పుట్టిన ప్రతి వాడు పరబ్రహ్మ స్వరూపమే. అది తెలిసేంతవరకు ఇవి చెయ్యాల్సిందే. స్వస్తి.